This video explains about school-based assessment. Concept of school-based assessment. Why do we conduct a school-based assessment and what is school-based assessment and how do we conduct school-based assessment? And what are the learning outcomes expected from SBA and assessment strategies for SBA and how can we record and report స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికంటే ముందుగా వాట్ ఈజ్ ఎవాల్యుయేషన్, వాట్ ఈజ్ అసెస్మెంట్ అనేది తెలుసుకుందాం. ఈ రెండు మనకు పరీక్షతో ముడిపడి ఉన్న అంశాలు. అసెస్మెంట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ అండ్ ఇన్సెపరబుల్ కాంపోనెంట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అసెస్మెంట్ అనేది మనం టీచింగ్ లెర్నింగ్ చేస్తూ ఉన్నప్పుడే మనం అసెస్మెంట్ అనేది చేస్తాం. ఇన్ ద అసెస్మెంట్ ప్రాసెస్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు క్రిటికల్ స్టడీ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్. అలాగే ఎవాల్యుయేషన్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. సో ఎవాల్యుయేషన్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ అసైనింగ్ వాల్యూస్. ఒక మార్క్స్ రూపంలో అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మనం ఈ ఎవాల్యుయేషన్ అనే దాన్ని కండక్ట్ చేస్తాం. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫార్మేటివ్ ఈజ్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఫోకసెస్ ఆన్ ద లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ. అంటే పిల్లలు ఎలా చదువుతారు అనేది అసెస్మెంట్ డిసైడ్ చేస్తే ఎవాల్యుయేషన్ అనేది మనకు మార్క్స్ ఆర్ గ్రేడ్స్ రూపంలో ఒక వాల్యూని అనేదాన్ని స్టూడెంట్స్కి అసైన్ చేస్తుంది. మరి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేదాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది స్కూల్ టీచర్స్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలకి కండక్ట్ చేసే ఒక అసెస్మెంట్. సో స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో మనం డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని వాడచ్చు. అండ్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ టు స్టూడెంట్స్, టీచర్స్ అండ్ స్కూల్స్. సో స్కూల్లో వాళ్ళ పిల్లలకి ఎలాంటి టెస్ట్లు కండక్ట్ చేయాలి అనేది ఆ టీచర్కి తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ ఎ ఫ్లెక్సిబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే టీచర్ ఎలా చేస్తున్నారు, ఏం ఎగ్జామ్ పెడుతున్నారు, నేను రాసింది రైటా రాంగా అనేది స్టూడెంట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే అవకాశము ఉంటుంది. అండ్ టీచర్కి తన చాయిస్ ద్వారా టీచింగ్ లెర్నింగ్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మరి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సిసిఈతో? మరి మనం ఈ ఎస్బీఐని ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ సిసిఈలో టెస్టింగ్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని డామినేట్ చేస్తూ వచ్చింది. అండ్ ఓన్లీ జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే ఇది టెస్ట్ చేసింది. అలాగే ఇంక్రీజ్డ్ రికార్డింగ్, కీపింగ్ అండ్ రిపోర్టింగ్. టీచర్స్కి ఎక్కువ రిపోర్ట్స్ రాయడంపైనే ఇది ఎక్కువ అవకాశాన్ని ఇచ్చింది. పేరెంట్స్ ఆర్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సిసిఈ. అండ్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో ఎలా సాధిస్తామనే దానికి ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. వర్క్స్ విత్ నంబర్ 1 to 20. సో వీటిని చాలా ఈజీగా టీచర్లు అందరూ నేర్పిస్తూ ఉంటారు. దీనికి రకరకాల యాక్టివిటీస్ చేస్తారు, గ్రూప్, సెల్ఫ్ అండ్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి వాటిని కౌంటింగ్ చేయించడం, దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేయడం అనేది మ్యాథ్స్లో చేస్తూ ఉంటారు. అలాగే సైన్స్ టీచర్స్కి వచ్చే కొద్దికి ఒక ట్రీ యొక్క అబ్జర్వబుల్ ఫీచర్స్లో లీఫ్ ఒక ఇంపార్టెంట్. అందులో దాని యొక్క షేపు, కలరు, టెక్స్చర్, అరోమా దాన్ని స్టూడెంట్స్ని చూస్తూ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనడం కూడా ఒక అసెస్మెంట్ కిందికే వస్తుందన్నమాట. సో ఇలా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ డిజైన్ చేసుకున్న తర్వాత అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్లో మనం ఒక స్టూడెంట్స్కి ఒక మార్కింగ్ అనేది ఇస్తాం బేస్డ్ ఆన్ ద లెర్నింగ్ ఇండికేటర్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో మనం ఎంచుకున్న కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఆర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ నుంచి స్టూడెంట్స్ని టెస్ట్ చేసి అందులో స్టూడెంట్స్కి మనం ఒక మార్కింగ్ అనేది ఇస్తాం. అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్లో టీచర్స్ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ గ్యాప్స్ని ఐడెంటిఫై చేస్తారు అండ్ ఆల్సో దే రిఫ్లెక్ట్ అండ్ రివ్యూ అండ్ మాడిఫై దేర్ టీచింగ్ ఆల్సో. సో పిల్లలు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి కూడా టీచర్స్ వాళ్ళ టీచింగ్ స్ట్రాటజీని మార్చుకొని పిల్లలకు అగైన్ టీచ్ చేసి వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో దీంతో పిల్లలు వాళ్ళ పీర్స్తో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్లో
It provides opportunities and space to students to critically assess, reflect and analyze their own work. అంటే స్టూడెంట్స్ వాళ్ళే అసెస్ చేసుకుంటారు. సో వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్, వాట్ ఆర్ దేర్ వీక్నెసెస్ అండ్ వాట్ ఆర్ దేర్ గ్యాప్స్ అనేది వాళ్ళే టెస్ట్ చేసుకొని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ అసెస్మెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ లెర్నింగ్ అవుట్కమ్స్ని కూడా డెవలప్ చేసుకుంటారు. ఇందులో కాన్సెప్ట్ అనేది చాలా బాగా పిల్లలకు రీచ్ అవుతుంది. మరి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ని మనం చాలా స్ట్రాటజీస్తో సాధిస్తాం. సో అందులో ఫస్ట్ది సెల్ఫ్ అసెస్మెంట్, స్టూడెంట్స్ అసెస్ దెమ్సెల్వ్స్. పీర్ అసెస్మెంట్, ఈచ్ అదర్ పిల్లలు అసెస్మెంట్ చేసుకుంటారు. గ్రూప్ వర్క్ అసెస్మెంట్ అనేది స్టూడెంట్స్ ఆర్ అసెస్డ్ ఇన్ గ్రూప్స్ బై ఫీల్డ్ విజిట్స్ ఆర్ బై డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎక్స్పెరిమెంట్ అనేది కూడా మనం గ్రూప్స్గానే చేస్తాం. అలాగే పోర్ట్ఫోలియో అసెస్మెంట్ అనేది ఇట్ ఈస్ కండక్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనే పర్టికులర్ కాన్సెప్ట్. సో అక్కడ మనం రకరకాల అంశాలు పోర్ట్ఫోలియోస్గా ఇస్తాము. సో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేస్తూ ఇయర్ ఎండింగ్కి ఒక పర్టికులర్ పోర్ట్ఫోలియోను ఆ అబ్బాయికి మనం చూపించవచ్చు. దెన్ కమింగ్ టు రూబ్రిక్, ఏ సిస్టమాటిక్ స్కోరింగ్ గైడ్ లైన్ to evaluate students' performance through the use of detailed description of performance levels. సో ఇక్కడ మనం స్టూడెంట్స్ని పారామీటర్స్ రూపంలో చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఆన్ పోస్టర్ అనే దానికి మనం పూర్, గుడ్ అండ్ ఎక్సలెంట్ అనే రూబ్రిక్స్ని తీసుకున్నాం. సో అది స్కోర్ రూపంలో మనం 1, 2, 3 అనేది ఇచ్చాం. అది ఏంటి ఆ పారామీటర్ అనేది మనం కింద డిఫైన్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనం వాడే ఎస్బీఏలో ఇంకొక ఇది అనెక్టోడల్ రికార్డ్. ఇది టీచర్ రికార్డ్ చేసే స్టూడెంట్ యొక్క ఒక బిహేవియర్. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోను చూడండి. In this short presentation, I will introduce you to the use of anecdotal records as one way to document your observations of children in your classroom. The National Center on Quality Teaching and Learning uses the House framework to illustrate the effective everyday practices that support school readiness for all children. Ongoing child assessment is an essential feature of a comprehensive framework for quality teaching and learning. What are anecdotal records? You may already be collecting them. An anecdotal record is a written record or note of what a child says or does within the context of classroom activities and routines. The use of anecdotal records is one way to collect information about children's development and learning. These records or notes are one way to document your observations. In addition, collecting anecdotal records is an example of authentic assessment. The assessment information is collected in real-life learning experiences and activities, while playing at the sensory table, building with blocks, having a snack, or exploring the playground. Let's listen to teachers talk about how they collect and use anecdotal records in their own classrooms. That was very nice. We do take anecdotal records. Lots of teachers use labels because they're easy to keep in your... The child's name or initials, the date, the time, and the setting. A clear description of the observation and the name of the observer. Always include the child's name or initials and the date. You don't want to end up with a pile of notes but no idea who they were about. You also don't want to think that just 1 or 2 notes will be enough. By collecting anecdotal records on a regular basis, you are creating a record of the child's learning and progress over time. This cycle reminds us that effective teaching and effective ongoing child assessment requires that the teacher observe, document observations, interpret their findings, and then use those interpretations or understandings in order to make teaching more purposeful. In this రేటింగ్ స్కేల్ అనేది కూడా మనం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో వాడే ఒక స్ట్రాటజీ. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అండ్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ యొక్క ఎవాల్యుయేషన్ని ఒక స్కేల్ రూపంలో ఇందులో తెలియచేయచ్చు. సో ఇక్కడ మనకు తెలిసిందే మనం 1, 2, 3, 4, 5, 6 అనే నంబర్స్ని యూస్ చేస్తూ మనం రేటింగ్ స్కేల్స్ అనేవి తయారు చేస్తాం. స్కేల్ వాల్యూలో దీన్ని చెప్తాం. అయితే బేసికలీ రేటింగ్ స్కేల్స్ ఆర్ ఆఫ్ 2 types, న్యూమరికల్ రేటింగ్ స్కేల్స్ అండ్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్స్. అంటే నంబర్స్ రూపంలోనూ గ్రాఫ్ రూపంలోనూ తెలియచేయచ్చు. సో దిస్ ఈజ్ ఏ డిస్క్రిప్టివ్ గ్రాఫిక్ స్కేల్ అండ్ కంపారిటివ్ స్కేల్. సో ఇక్కడ వెరీ పూర్,
ఇలాంటివి యూస్ చేసాం. అలాగే నెక్స్ట్ వన్ చెక్ లిస్ట్. సో ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మనందరికీ తెలిసినవే. సో అలాంటి చెక్ లిస్ట్ అనే దాన్ని ఒకటి ప్రిపేర్ చేసుకొని ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ లాగా దీన్ని వాడుతూ పిల్లల యొక్క ఎక్స్పెక్టెడ్ ఐటమ్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ అట్రిబ్యూట్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అనే పర్టికులర్ కాన్సెప్ట్. సో ఈ చెక్ లిస్ట్ అనేది కూడా ఒక ఎస్బీఐ స్ట్రాటజీ. ఇంకా మనకు ఇచ్చిన పోర్ట్ఫోలియోని గమనిస్తే మనం మ్యాథ్ ఆర్ లాంగ్వేజెస్కి సంబంధించి ఒక పోర్ట్ఫోలియోను ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ని వివరిస్తూ ఇందులో మనం వాడిన రకరకాల పారామీటర్స్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్, గ్రూప్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్ ఇలాంటివి వాడుతూ మనం పిల్లల్ని ఎలా అసెస్ చేస్తామనే అంశాన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది.